చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో బెలూన్ హ్యాండ్స్ అనేది నేను ఇలా పెట్టేసుకున్నాను. అంటే శారీలో మనకు ఆల్రెడీ చాలా తక్కువ వస్తుంది, హ్యాండ్స్ తక్కువ వచ్చిందని నేను అడ్జస్ట్ చేసుకొని మన కటింగ్లో ఉంటుందండి మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలో అనేది. ఓకే, ఇలాగా నేను స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్టు, ఇవి జట్కన్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి, నెక్ వచ్చేసి ఇలాగా కొంచెం శారీలో క్లాత్ ఉంది కదా, క్రాస్ పీస్ వచ్చి ఉంటుంది. ఆ క్రాస్ పీస్ వచ్చేసి నేను ఇలాగా పెట్టేసుకున్నాను. కొంచెం ఇక్కడ బటన్స్ పెట్టేశాను. ఇది బెలూన్ హ్యాండ్స్. ఓకే, నెక్ బెలూన్ హ్యాండ్స్, ఫ్రంట్ కూడా సేమ్ ఇదే నెక్. నెక్స్ట్ ఇది ఒక కస్టమర్ లెహంగా పైన వచ్చిన బ్లౌజ్ అండి. నార్మల్ ప్రిన్సెస్, బోట్ నెక్ కాదు, నార్మల్ ప్రిన్సెస్కి హ్యాండ్స్ ఇలా ప్రిపేర్ చేశాను. ఆపోజిట్ పిక్స్ పట్టీలాగా సిల్వర్ వచ్చింది కాబట్టి మనం సిల్వర్ పట్టీలాగా వేసేసాము. ఇది యాక్చువల్గా ఇది బార్డర్ బ్యాక్ సైడ్కి ఇచ్చాడు. ఇది కంప్లీట్గా ఈ నెక్ బ్యాక్ సైడ్ అయితే చాలా చిన్నగా అవుతుంది కదా అనేసి నేను ఫ్రంట్ వేస్ట్ కాకుండా ఫ్రంట్కు ఇది ప్రిపేర్ చేసి బ్యాక్ సైడ్ ఇట్లా వీ షేప్ ఇచ్చుకున్నాను. ఫ్రంట్ వీ షేప్ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ కూడా వీ షేప్ ఇచ్చుకొని ఇలా జట్కన్స్ ఇలా ప్రిపేర్ చేశాను. ఈ కస్టమర్స్ ఏమి నాకేం అడగలేదండి, నాకు ఇలా ప్రిపేర్ చేయండి అనేసి, కానీ నేనే ప్రిపేర్ చేశాను. మంచిగా లుక్ ఉంటుంది కదా, మన కస్టమర్ సాటిస్ఫైడ్ ప్లస్ నేను సాటిస్ఫైడ్. ఓకే, కాకపోతే 10 minutes మనకు టైం వేస్ట్ అవుతుంది, ఏం కాదు, కస్టమర్ సాటిస్ఫైడ్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ ఇది అండి. ఇది ప్యూర్ నెట్, స్మూత్ నెట్, శాటిన్ అండ్ లైనింగ్ తోటి ప్రిపేర్ చేశాను ఈ బ్లౌజు. బోట్ నెక్ అండి ఇది. ఓకే, ఇది అంబ్రిల్లా హ్యాండ్స్, లేయర్ కూడా కాదు, అంబ్రిల్లా హ్యాండ్స్. ఇది నెక్స్ట్ మగ్గంలో సింపుల్గా ఉండి కూడా హెవీగా మనకు కనిపించాలనుకుంటే ఇది ఇలాగా ప్రిపేర్ చేయించాను. ఇది శారీలో క్లాతే. మా వర్కర్ వచ్చేసి యాక్చువల్గా నేను బ్లూ క్లాత్ తీసుకొని పట్టు తీసుకొని చేయమని చెప్పాను, తను మర్చిపోయి చేశాడు. ఓకే, అయినా పర్వాలేదు, కొంచెం లుక్గా నెట్ పెట్టేసి ట్రాన్స్పరెంట్లో నెట్ పెట్టేసి చేయించాను వర్క్. ఇది ఇలాగా ప్రిపేర్ చేశారు. ఓకే, అప్పుడు శారీ అంతా మొత్తం ఈ కలర్లో ఉంది కాబట్టి ఇది వేసేసారనమాట. శారీ మొత్తం కూడా ఈ కలర్లో ఉంటుంది. ఇది డబల్ షేడ్ కనపడుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇలా ఉంది, ఇలా జట్కన్స్, ఇవి హ్యాండ్స్ అండి. ఇవి హ్యాండ్స్. నేను పిన్స్ పెట్టాను, సరిగ్గా కనిపిస్తలేదు. ఓకే, పిన్స్ తీసేస్తే నీట్గా కనపడుతుంది. ఇలాగా ఇది ట్రాన్స్పరెంట్ నెట్టు, ట్రాన్స్పరెంట్. ఓకే, ఇది ఒకటి. వర్క్వి చాలా చేపించామండి, అన్నీ డెలివరీ ఇచ్చేసాము. ప్రజెంట్ ఇవి రేపు డెలివరీ పోయే బ్లౌజెస్ అనమాట. ఒకసారి షూట్ తీసుకుందాం అనేసి తీసుకుంటున్నాము. ఫైనల్గా బోట్ నెక్లో ప్రిన్సెస్ కట్ అండి. కంప్లీట్ బాడీ మెజర్మెంట్ ఉంటుందండి మా దగ్గర. నీట్గా స్టిచ్చింగ్ ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, నీట్ ఫినిషింగ్, పట్టీ టైప్ లాగా A to Z పైపింగ్ అండి. కంప్లీట్గా పైపింగ్, ఎక్కడ కానీ ఎమ్మింగ్ పట్టీ ఉండదు, కంప్లీట్గా పైపింగ్ ఉంటుంది. పైపింగ్ తర్వాత ఎమ్మింగ్ పట్టీ కింద ఇట్లా ఇచ్చేస్తాము. ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది. చూడండి, కస్టమర్ ఫుల్ సాటిస్ఫైడ్. ఇది అంబ్రిల్లా కాదండి, లేయర్ కట్, హ్యాండ్ లేయర్ కట్. ఓకే, ఇది బోట్ నెక్. చూడండి, ఇది యాక్చువల్గా తనకి శారీలో క్లాత్ అండి. శారీలో క్లాత్కి ఈ జార్జెట్ 1 మీటర్ తెచ్చుకుంది మా కస్టమరు. 1 మీటర్ జార్జెట్కి ఇలా ప్రిపేర్ చేసాము కంప్లీట్గా 3 లేయర్స్గా. లేయర్ హ్యాండ్స్ అనమాట. 1 2 3 లేయర్స్. కానీ చాలా ఫుల్ సాటిస్ఫైడ్. మేడం మీ దగ్గర ఇంత బాగా స్టిచ్చింగ్ ఉంటుంది అనుకోలేదు, మంచిగా స్టిచ్చింగ్ అయింది అని నెక్స్ట్ మళ్ళీ కూడా బ్లౌజెస్ ఇచ్చారండి. ఇది డెలివరీస్ ఇవ్వబోతున్నాను. ఒకసారి షూట్ తీసుకుందాం ఫోటో అనేసి తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రెజెంట్ కంప్లీట్. ఓకేనండి, థ్యాంక్ యూ.